ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కూటమికి రెబల్స్ విషయం తలనొప్పిగా మారింది. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు 771 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4188 నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. ఎన్డీఏ కూటమి తరఫున 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడం కూటమి నేతలను కలవరపెడుతోంది. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలిలో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయనగరంలో మీసాల గీత, ఉండిలో శివరామరాజు, పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు, గన్నవరంలో కొర్రపోలు శ్రీనివాసరావు, కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్స్ గా బరిలో ఉన్నారు. రెబల్ అభ్యర్థులను బుజ్జగించినా కానీ వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి నాయకుల్లో గుబులు పుట్టిస్తుంది. మరోవైపు నూజివీడు ముద్రపోయినతో టీడీపీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే నామినేషన్ల ఉపసంహరణపై కూటమి నేతలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కూటమికి రెబల్స్ విషయం తలనొప్పిగా మారింది. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు 771 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4188 నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. ఎన్డీఏ కూటమి తరఫున 5 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడం కూటమి నేతలను కలవరపెడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 5 రెబల్ అభ్యర్థులు కూటమి తరపున రెబల్ గా నామినేషన్ వేసినట్లు తెలుస్తుంది. ఇది కూటమికి పెద్ద తలనొప్పిగా అనుకోవచ్చా? ప్రస్తుతం సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఈరోజు కూడా కీలక ఘట్టం ముగిపోతూ ఉంది. ఈరోజు 10 గంటల నుంచి కూడా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఈ నామినేషన్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరణకు సంబంధించి ఈరోజు చివరి రోజు ఈరోజు ముగిపోతూ ఉంది. ఈ రోజుతో కూడా ఇంకా తర్వాత పోలింగ్ ఒకటే మిగిలి ఉంటా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్లు అనేవి ఒకసారి మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 25వ తారీఖున 6000 అంటే ఇటు 175 నియోజకవర్గాలకు సంబంధించి 6001 నామినేషన్ కూడా దాఖలవడం జరిగింది. దాంట్లో 26వ తారీఖున స్కూట్నీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ స్కూట్నీలో కూడా మనం చూసుకుంటే దాదాపుగా కూడా రిజెక్ట్లకు సంబంధించి దాదాపుగా కూడా 1645 అసెంబ్లీ స్థానాల్లో కూడా నామినేషన్లు రిజెక్ట్ అయిన పరిస్థితి. ఆమోదంలో కూడా 4188 ఉంటా ఉన్నాయి. ఇప్పటికే విత్డ్రాకు సంబంధించి చూసుకుంటే కనుక 12 విత్డ్రాలు కూడా అవటం జరిగింది. కూటమికి సంబంధించి ఎక్కడైతే 4-5 ప్రాంతాల్లో కూడా కూటమికి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులకు ఆ కూటమిలో ఉన్న కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకటి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే నూజివీడు ప్రాంతంలో కూడా నూజివీడు నియోజకవర్గంలో కూడా అక్కడున్న టీడీపీ సంబంధించిన ఎవరైతే నేత ఉన్నారో ముద్రబోయిన వెంకటేశ్వరరావు అతను పార్టీ నుంచి వీడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అది ఇప్పుడు టీడీపీలో కూడా జాయిన్ అయ్యి ఇటు ఎవరైతే కూటమి తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నారో పార్థసారథికి కూడా ఆయన సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. ఇంకా మిగిలిన నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఉండి అలాంటి నియోజకవర్గాలు కనుక చూసుకుంటే అట్లాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇప్పటికే మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు మధ్యాహ్నానికి కొంత క్లారిటీ అయితే అంటే మధ్యాహ్నం 3 గంటలకి ఈ విత్డ్రాలకు సంబంధించి సమయం ముగిపోతుంది కాబట్టి ఈ లోపలనే టీడీపీ కూటమికి సంబంధించి ఎవరైతే ఇండిపెండెంట్గా ఆ నామినేషన్లు దాఖలు చేశారో వాళ్ళకి సంబంధించి మాట్లాడి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక కంపల్సరీగా ఈరోజు విత్డ్రాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని విత్డ్రాలు కూడా సంబంధించి ఇటు అధికార పార్టీ నుంచి ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి విత్డ్రా చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఇటు వాళ్ళు వ్యూహరచన రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు కూటమి తరపు నుంచి కూడా అటు కూడా ఎవరైతే ఇటు ఇండిపెండెంట్గా ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇండిపెండెంట్కి సంబంధించిన నామినేషన్లు విత్డ్రా చేసేందుకు వాళ్ళు
వ్యూహరచనలు అయితే చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక కంపల్సరీగా ఏదైతే మేజర్గా ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో నూజివీడుకి సంబంధించి అదైతే ఇప్పుడు వరకు కొంత క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఆయన ముద్రపోయిన వెంకటేశ్వరరావు మళ్ళీ తిరిగి టీడీపీలో జాయిన్ అవబోతా ఉన్నారు. కావలిలో సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు సమక్షంలో ఆయన జాయిన్ అవబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఏదైతే నామినేషన్ వేశాడో ఆయన దానికి సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే నామినేషన్ వేశారో 2 నామినేషన్లు కూడా విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.